Guys, this is Sai Darshmi from Gujju Lavanya ఛానల్. నేనైతే షించన్ ఎవరికెవరికి ఇష్టమైతే పెట్టండి కామెంట్స్లో. ఐ లైక్ షించన్ అనేసి రెడ్ హార్ట్ పెట్టండి. ఎవరెవరైతే హేట్ చేస్తారో వాళ్ళు బ్రౌన్ హార్ట్ సింపుల్ అయితే పెట్టండి. అంతేకాకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోద్ది ప్లీజ్ గాయస్, ప్లీజ్. ఇంకొచ్చేసి పాయింట్కి వచ్చేద్దాం. షించన్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది, అది కూడా సెప్టెంబర్ 26, 2025. బో అయితే చాలా రియలిస్టిక్గా ఉన్నాడు, ఇంకా అందరు కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నారు. బో అయితే అందరూ చాలా సీరియస్గా ఉన్నాడు. ఎప్పుడు సైడ్ క్యారెక్టర్లా పక్కన ఉంటాడు, కానీ ఇప్పుడు మాత్రం హీరో రాగా బో ఒక్కడే మన ఇండియన్ అంతా కూడా పాలిస్తాడు. షించన్ ఎలా ఆపుతాడో మీరు అందులో చూసేయండి. తప్పకుండా ట్రైలర్ మాత్రం చూసేయండి. గూగుల్ని కూడా అడగండి, యూట్యూబ్ని కూడా అడగండి. ట్రైలర్ అయితే చూపిస్తుంది, సూపర్గా అయితే ఉంది. ట్రైలర్ ఇన్ తెలుగు కొట్టండి, సూపర్గా ఉంది. అంతేకాకుండా షించన్ మూవీ 26 సెప్టెంబర్ 2025 పీవీఆర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ప్లీజ్ కమ్ టు అండ్ సీ ఇట్. ఎవరికెవరికైతే షించన్ ఇష్టమో కామెంట్ చేయండి. అంతేకాకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. ఇంకా బో అయితే చెప్పాలంటే మాటలు సరిపోవు. ఇంకా ఎప్పుడు బో సైడ్ క్యారెక్టర్లోనే ఉంటారు. ఎప్పుడు బో రాకుండా ఓన్లీ నేని, కజామా, మజావ్, షించాన్ వీళ్ళే వస్తారు ఎక్కువ. కానీ ఇప్పుడు మాత్రం బో మాత్రం మామూలుగా కాదు, మన ఇండియాని అంతా పాలిస్తాడంటే ఎలా పాలిస్తాడో చూద్దాం. అదంతా కూడా ఒక చిన్న టిష్యూ వల్ల అయితే వచ్చింది. టిష్యూ అంటే మనకి దేనికైనా యూజ్ చేసుకుంటాం కదా, ఆ టిష్యూ అంటే ఇంకేదో ఇష్యూ అనుకోవద్దు. టిష్యూస్ ఉంటాయి కదా నార్మల్, మనము ఏదైనా వైప్కి క్లీన్ చేసుకుంటాం, ఆ టిష్యూ అనమాట. అదొక మ్యాజికల్ టిష్యూ. మీరు చూడండి, అంతా నేను చెప్పిస్తే ఏముండదు కాబట్టి ప్లీజ్ సీ. అది పీవీఆర్లో కూడా అవైలబుల్గా ఉంది ఇన్ సెప్టెంబర్ 26, 2025. ఓకే, బాయ్ బాయ్.